ఒకప్పుడు మొన్న 2023 వరకు కూడా 100 జిల్లాల పైన ఉన్నది. ఇవాళ 6 జిల్లాలకు పడిపోయిందని ఆయన చెప్తున్నారు. మేబీ తాత్కాలికంగా మామూలుగా లెనిన్ అంటాడు ఒక మాట. అదేంటంటే ఒక అడుగు ముందుకు 2 అడుగులు వెనక్కని. విప్లవంలో ఒక అడుగు ముందుకేస్తే 2 అడుగులు వెనక్కి వేయాలన్న పరిస్థితి ఉంటుందని వాళ్ళు ముందుగానే అనుకుంటారు. తెలుసు. ఒకసారి బతికుండడమే విప్లవం చేయడం అనేది కూడా విప్లవకారులు నమ్ముతారు. నువ్వు 1 ఇయర్ పాటు ఖాళీగా ఉన్నా పర్వాలేదు. నువ్వు బతికుంటే అదే నీ సక్సెస్. నిన్ను చంపలేకపోయాడు కాబట్టి ఎనిమి నువ్వు సక్సెస్లో ఉన్నట్టు. 1 ఇయర్ నువ్వు సైలెంట్గా ఉండు. 1 ఇయర్ తర్వాత పరిస్థితులు బాగొస్తాయి, మళ్ళీ మనం చేయొచ్చు అన్న ఫిలాసఫీ వాళ్ళకు ఉంటుంది. కాబట్టి కంప్లీట్గా వాళ్ళని నాశనం చేసేస్తాం అనేది అబద్ధం. ఎందుకంటే ఇంకా సెంట్రల్ కమిటీలో దాదాపు 17 మంది యాక్టివ్గా ఉన్నారని చెప్తున్నారు. ఇంకా వివిధ కమిటీల నాయకులు ఉన్నారు. సో వాళ్ళని అందరినీ చంపేయడం కష్టమవుతుంది. ఇప్పుడు ఈ దెబ్బకి నంబూరు కేశవరావు చనిపోయిన తర్వాత వాళ్ళందరూ అలర్ట్ అయిపోయే అవకాశం ఉంది. కొద్ది రోజులు విప్లవాన్ని ఆపేసి సైలెంట్గా ఉంటారు వాళ్ళు. సైలెంట్గా ఉండి మళ్ళీ పరిస్థితులు వచ్చే వరకు వెయిట్ చేసి 1 ఇయర్ 2 ఇయర్స్ మెల్లమెల్లగా వాళ్ళు మళ్ళీ మొదలు పెట్టడం అనేది చేస్తారు. ప్రజలకు సమస్యలు ఉన్నంత వరకు, ముఖ్యంగా ట్రైబల్స్ ప్రాబ్లమ్స్ ఉన్నంత వరకు మావోయిస్టుల అవసరం ట్రైబల్స్కి ఉంటుంది. ప్రజలకు సమస్యలు ఉన్నప్పుడు ఏదో ఒక రూపంలో ఎవరో ఒకరు వాళ్ళకి హెల్ప్ చేయాలని కోరుకుంటారు. అలాగే మెల్లగా వీళ్ళు లీగల్గా పోరాటాలు కూడా పెంచుకోవచ్చు. వాళ్ళ స్ట్రాటజీలు మార్చుకుంటారు. ఎప్పుడైనా స్ట్రాటజీ, టాక్టిక్స్ 2 ఉంటాయి. టాక్టిక్స్ అంటే టెంపరీ, స్ట్రాటజీ అంటే లాంగ్ టర్మ్. అయితే ఇప్పుడు ఒక వార్త వైరల్ అవుతుంది. అదేందుకంటే మావోయిస్టులు మోడీ మీద, కొంత సీఎంల మీద, ఛత్తీస్గఢ్ సీఎం ఇలాంటి వాళ్ళ మీద అటాక్ చేసే అవకాశం ఉంది అని ఒక వార్త వైరల్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు చాలా పెద్ద ఎత్తున గాయపడ్డారు. ఫస్ట్ టైము ఒక సెంట్రల్ కమిటీ సెక్రటరీ స్థాయి నాయకుడిని చంపడం ఫస్ట్ టైము. అమిత్ షా కూడా చెప్పాడు. సో ఆ స్థాయి నాయకుడిని కోల్పోయినప్పుడు వాళ్ళు గమ్మునుంటారు, రివెంజ్ తీర్చుకుంటారు. సో అందుకే రివెంజ్ ఎలా ఉంటుంది అంటే పెద్ద స్థాయి బీజేపీ నాయకుల్ని టార్గెట్ చేయడం ద్వారా, వాళ్ళు అటాక్ చేయడం ద్వారా ఒక సిగ్నల్ పంపిస్తారు. మీరు మమ్మల్ని చంపితే మేము మిమ్మల్ని చంపుతాం అన్న సిగ్నల్ పంపిస్తారు. ఇప్పుడు ఆ పనిలో ఉన్నారా అన్న డౌట్ అయితే వస్తుంది. అయితే వీళ్ళు చేయగలరా అంటే మోడీ స్థాయిలో వాళ్ళని చేయడం కష్టం. ఇవాళ ఉన్న సర్వైలెన్సు, ఇవాళ ఉన్న ఈ ప్రొటెక్షను ఇవన్నీ సాధ్యం కాదు అంత ఈజీగా. ఇంతకుముందు చంద్రబాబు మీద 2003లో జరిగినట్టుగా ఇవాళ ఏ ముఖ్యమంత్రి మీద కూడా చేయలేరు. ఎందుకంటే ఇప్పుడు స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపు ఇవన్నీ కూడా వెరీ వెల్ ట్రైన్డ్, ప్రోటోకాల్స్ 100% ఫాలో అవుతారు. నేను నిన్న కూడా చెప్పిన చంద్రబాబు దీంట్లో అనేక ప్రోటోకాల్స్ లోపాలు ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ ఉండవు, జాగ్రత్తగా ఉంటారు. ఎందుకంటే ఆల్రెడీ టెర్రరిస్టుల థ్రెట్ ఉంది, ఇక్కడ మావోయిస్టుల థ్రెట్ ఉంది. కాబట్టి పై స్థాయి నాయకుల్ని అటాక్ చేసే మెకానిజం మావోయిస్టులకి లేదు. పాకిస్తాన్ లాంటి వాళ్ళే చేయలేకపోయారు మన దేశం మీద అటాక్స్. కాబట్టి అంత ఈజీ కాదు. వీళ్ళకి అనుకోవచ్చు కానీ అది ఈజీ కాదు. ఇప్పుడు చేయలేరు, ఇమీడియట్గా అయితే చేయలేరు. 1 ఇయర్ 2 ఇయర్స్లో జాగ్రత్తగా స్టడీ చేసి ఎక్కడ వీక్ పాయింట్లు ఉందో అవన్నీ చూసుకొని అప్పుడేమన్నా చేయగలరు. కానీ ఇమీడియట్గా అందరూ కూడా అలర్ట్గా ఉంటారు కాబట్టి చేయలేరు. అయితే కొత్తగా ఎవరు రాబోతున్నారు మావోయిస్టుకి? ఇప్పుడు నంబాల కేశవరావు ప్లేస్లోకి అని ఒక చర్చ జరుగుతుంది. మామూలుగా చాలామంది ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పిన 17 మందిలో ఎక్కువ మంది ఏజ్ అయిపోయిన వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ గణపతి, ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతికి 68 ఏళ్ళు. ఆయనకి ఆల్రెడీ 2018లోనే హెల్త్ బాగాలేకే ఆయన రిజైన్ చేసి నంబాల కేశవరావుకి అప్పగించాడు. సో ఆయన వచ్చే అవకాశం లేదు. అసలు ఆయన ఇండియాలో లేడు అని ఫిలిప్పైన్స్లో తలదాచుకున్నానని కూడా నేను చదివాను వార్తలు. సో అట్లాగే ప్రమోద్ మిశ్రా సీనియర్ నాయకుడు, బట్ ఆయన బీహార్, ఆయన జైల్లో ఉన్నాడు. ఆయనకు కూడా 65 ఏళ్ళు. మల్లోజుల వేణుగోపాల్, ఆయన భూపతి సోను, ఈయన ఇంతకుముందు కిషన్ జీ వాళ్ళ బ్రదర్ అనమాట. ఈయనకి కూడా 60 ఏళ్ళు అని చెప్తున్నారు. అట్లాగే తిప్పిరి తిరుపతి అలియాస్ దేవుజీ, ఈయన కరీంనగర్ అతను. ఇతనికి కానీ మల్లోజుల వేణుగోపాల్కి కానీ, లేకపోతే రాజా అని వెస్ట్ బెంగాల్ ఉన్నారు, ఆయన్ని విజయ్ కుమార్ అని కూడా పిలుస్తారు, ఆయనకి కానీ ఇచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ఏదేమైనా అందరూ కూడా మ్యాక్సిమం ఈ 17 మందిలో మ్యాక్సిమం 60-70 ఏళ్ళ గ్రూప్ వాళ్ళే. వీళ్ళని వెటరన్స్గా పిలుస్తారు మావోయిస్టులు. అంటే వీళ్ళు నాయకత్వం వహించినా కూడా యాక్టివ్గా తిరగలేరు. రెండోది, ఒక సెంట్రల్ కమిటీ స్థాయి నాయకుడిని ఎన్నుకోవాలంటే మామూలుగా ప్లేనరీ అన్నా జరగాల, లేకపోతే మహాసభ అన్నా జరగాల. అవి లేనప్పుడు సెక్రటేరియట్ అంటారు వాళ్ళు. పొలిటికల్ స్ట్రాటజీ కమిటీ, సెక్రటేరియట్, పాలిట్ బ్యూరో ఉంటుంది. ఈ కమిటీ సమావేశాలన్నా జరగాలి. ఇవాళ నిర్బంధంలో వాళ్ళందరూ ఒక చోటికి, ఒక 10 మంది ఒక చోట సమావేశం జరపడం అనేది సాధ్యం కాదు.
అందుకని కోఆర్డినేటర్గా పెడతారు అని చెప్తున్నారు. అంటే సెక్రటరీ, జనరల్ సెక్రటరీ కాకుండా టెంపరీగా కోఆర్డినేట్ చేసుకోవడానికి ఈ మల్లోజుల వేణుగోపాలరావుని కానీ, ఈ తిప్పిరి తిరుపతిని కానీ పెట్టే అవకాశం ఉంది. లేదంటే వెస్ట్ బెంగాల్కి సంబంధించిన రాజాని కానీ పెట్టే అవకాశం ఉంది. వాళ్ళు ఇప్పుడు బెస్ట్ ఫార్మ్ ఆఫ్ డిఫెన్స్ ఈజ్ అఫెన్స్ అనే ఒక ఇది ఉంటుంది, ప్రిన్సిపల్ ఉంటుంది యుద్ధంలో. అంటే ఇప్పుడు డిఫెన్స్లో ఉన్నారు వాళ్ళు, మావోయిస్టులు దెబ్బతింటున్నారు, చనిపోతున్నారు, రోజుకి 10 మందో 20 మంది చనిపోతున్నారు యావరేజ్లో. అలాంటి నేపథ్యంలో అఫెన్సివ్ తీసుకోవాలి, మనం అటాక్స్ చేయిస్తేనే వీళ్ళు అవుతారు, మనం చర్చలకు వస్తూ ఉంటే కూడా వీళ్ళు ఒప్పుకోవట్లేదు అన్న ఒక ఇది తీసుకుంటారా, లేకపోతే సైలెంట్ అయిపోయి ఒక 1 year పాటు అన్ని కార్యక్రమాలను ఆపేసి వాళ్ళ ప్రాణాలను కాపాడుకునే పనిలోనే ఉంటారా అనేది మనం చూడాల్సి ఉంది.